ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మంచిది. కీర్తన భాగాన్ని వివరించిన పెద్దలకు, ప్రార్థించిన పెద్దలకు, కీర్తన భాగాన్ని చదివిన పెద్దలకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. హల్లెలూయా. రెండు చేతులే దేవునికి స్తోత్రం చెప్దాం. ఒకసారి కొంచెం గంభీరంగా చెప్దాం. స్వరం ఉన్నంత వరకు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనాశయమైన సంతోషం, చెప్పనాశయం. ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము, ఈ సంతోషము నీకు కావలెనా, నేడే యేసు నొద్దకు రమ్ము, నేడే యేసు నొద్దకు రమ్ము. హల్లెలూయా. మంచి దేవుని వాక్యముల నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. అందరూ కూడా ప్రార్థనా పూర్వకంగా ఉండి దేవుని మాటలు ఆలకించాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథములో నుండి ఆదికాండం 14వ అధ్యాయం, ఆదికాండం 14వ అధ్యాయం 18వ వచనం నుండి 20వ వచనం వరకున్న మాటలు మనం చదువుదాం. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రామును ఆశీర్వదించి, ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడునైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదింపబడునుగాక అనియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడునుగాక అనియు చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. చాలు. ప్రభునందు ప్రేర, మనం ఆదికాండం 14వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ అధ్యాయములో చాలా శ్రేష్టమైనటువంటి సంగతులు మనము చూస్తాం. ఆదికాండం 14వ అధ్యాయంలో మనము ఉన్నటువంటి మాటలన్నీ కూడా చదివితే, ఈ అధ్యాయము రాజుల అధ్యాయం. ఈ అధ్యాయంలో 11 మంది రాజులు మనకు కనబడతారు. ఈ అధ్యాయములో రాజుల మధ్యలో జరిగినటువంటి యుద్ధమును గూర్చినటువంటి సంగతులు, విజయమును గూర్చిన సంగతులు, ఆశీర్వాదాన్ని గూర్చిన సంగతులు ఈ అధ్యాయంలో మనకు కనబడతాయి. మనము పరిశీలన చేసినట్లయితే తూర్పు రాజులు 4, 5 సొదొమ రాజుల మీదికి వచ్చి వారితో యుద్ధము చేసినటువంటి సంగతులను మనం చూస్తాం ఈ అధ్యాయంలో. 4 రాజులు ఎవరు అనంటే,
షీనారు రాజు, ఎల్లాసరు రాజు, ఏలాము రాజు, గోయీల రాజు. ఈ నలుగురు రాజులు సొదొమ రాజుల మీదికి, అనగా సొదొమ రాజు, గొమొర్రా రాజు, అద్మా రాజు, అలాగే సెబోయీల రాజు, సోయారు రాజు, ఈ 5 రాజుల మీదికి 4 రాజులు యుద్ధానికి వచ్చారు. ఎందుకు అసలు ఈ యుద్ధము అనేటువంటి సంగతిని గురించి మనం పరిశీలన చేస్తే, ఏలాము రాజు అయినటువంటి కదొర్లాయోమెరు అనేటువంటి రాజుకి ఈ సొదొమ రాజులు, ఈ 5 రాజులు, వారికి లోబడి వారు చెప్పినట్టుగా వింటూ, వారికి పన్ను చెల్లిస్తూ వారు మాట వింటూ వచ్చారు. 12 సంవత్సరాలు వారు లోబడ్డారు. కానీ 13వ సంవత్సరం వారు తిరుగుబాటు చేశారు. ఈ 5 రాజులు లేక సొదొమ రాజులు తూర్పు రాజుల మీద తిరుగుబాటు చేశారు. ముఖ్యంగా ఏలాము రాజు అయిన కదొర్లాయోమెరు అనేటువంటి రాజు మీద తిరుగుబాటు చేశారు. 12 సంవత్సరాలు లోబడ్డారు. 13వ సంవత్సరం తిరుగుబాటు చేశారు. వారు తిరుగుబాటు చేసినందుకు ఏలాము రాజుకి కోపం వచ్చి, అతడు తనతో పాటు మరొక 3 రాజులను, అనగా షీనారు రాజును, ఎల్లాసరు రాజును, గోయీల రాజును ఆయన సమకూర్చుకొని ఈ ఏలాము రాజు సొదొమ రాజుల మీదికి 14వ సంవత్సరంలో యుద్ధానికి వచ్చాడు. ఆ యుద్ధానికి వచ్చి ఆ యుద్ధములో ఈ సొదొమ రాజులను ఓడిస్తూ అనేకమైనటువంటి ప్రాంతాలు వారు పట్టుకుంటున్నారు. ఉప్పు సముద్రం, మృత సముద్రం దగ్గర ఉన్నటువంటి ప్రాంతాలు, ఆ 5వ వచనం చదివితే వారు ఏ ఏ ప్రాంతాలను ముట్టడించి పట్టుకున్నారు అనే విషయాన్ని మనం చూస్తాం. 5వ వచనం, 6వ వచనం, 7వ వచనములో ఈ 4 రాజులు వారు యుద్ధము చేస్తూ కొన్ని ప్రాంతాలు స్వాధీనపరుచుకున్నట్టుగా మనం ఆ వచనాల్లో చదువుతాం. 8వ వచనంలోకి వచ్చేసరికి ఈ 5 రాజులు బయలుదేరారు. సొదొమ రాజులు తూర్పు రాజుల మీదికి బయలుదేరారు. ఈ తూర్పు రాజులు వచ్చి మన మీద యుద్ధం చేస్తూ మన ప్రాంతాలన్నీ పట్టుకుంటున్నారు, వారు స్వాధీనపరుచుకుంటున్నారు, వారితో యుద్ధము చేద్దామని చెప్పి సొదొమ రాజులు 5 బయలుదేరి యుద్ధము చేశారు. కానీ ఆ యుద్ధములో ఆ తూర్పు రాజుల మీద సొదొమ రాజులు నిలబడలేక, వారితో యుద్ధము చేయలేక, వారిని ఓడించలేక, వారి ఎదుటి నుండి ఈ సొదొమ రాజులు పారిపోయారు. వారు పారిపోయి వారు ఊబిలిలో పడిపోయి ఆ ఊబి లోయల్లో చిక్కుకొని ఎంతగానో వారు ఓటమి పాలైపోయారు. అప్పుడు ఈ సొదొమ రాజులను ఈ తూర్పు రాజులు ఎదిరించి వారి ఆస్తిని, వారి ప్రజలను వారు చెరపట్టుకొని తీసుకొని వెళ్ళిపోయారు. 11వ వచనంలో మనం చూస్తాం, అప్పుడు వారు
సొదొమ గొమొర్రాల ఆస్తి యావత్తును వారి భోజన పదార్థములన్నీ పట్టుకొని పోయిరి అని చూస్తున్నాం. ఆ తూర్పు రాజులు సొదొమ రాజులను జయించి వారి ఆస్తి అంతా, వారి భోజన పదార్థాలన్నీ కూడా పట్టుకొని వెళ్ళిపోయారు. ఇంకా అధ్యాయం అంతా కూడా చదివితే వారు మనుషులను కూడా, పిల్లలను, స్త్రీలను కూడా వారు చెరపట్టుకొని తీసుకొని వెళ్ళినట్లుగా మనము దేవుని వాక్యంలో మనం చూస్తాం. అలాగే మరి ముఖ్యముగా అబ్రహాము తమ్ముడైనటువంటి లోతు కుటుంబీకులను, లోతు యొక్క ఆస్తిని కూడా వారు పట్టుకొని వెళ్ళిపోయారు. ఇలాగూ వారు పట్టుకొని వెళ్ళిపోతే ఎవడో ఒకడు తప్పించుకొని పరుగెత్తుకుంటూ అబ్రాహాము దగ్గరికి వచ్చి అబ్రాహాముతో సంగతి చెప్పాడు. సొదొమ రాజులను పట్టుకొని, వారి ఆస్తంతా కూడా పట్టుకొని, తూర్పు రాజులు వారిని తీసుకొని వెళ్ళిపోయారు అని చెప్పి ఆ సమాచారం అబ్రాహాముకు తెలియచేశాడు ఒకడు వచ్చి. అప్పుడు హెబ్రీయుడైనటువంటి అబ్రహాము ఆ సంగతి వినినప్పుడు, జరిగినటువంటి సంగతిని బట్టి ఎంతగానో అతనికి కోపం వచ్చింది. అబ్రాహాముకి ఎష్కోలు అలాగే మమ్రే అనేటువంటి అమోరీలను కూడా పట్టుకొని పోయారు అని చెప్పి ఆ సంగతి కూడా విన్నాడు. ఈ సంగతి వినగానే ఎంతగానో అబ్రాహాముకి కోపం వచ్చింది. ఇప్పుడు అబ్రాహాము ఆ తూర్పు రాజులతో యుద్ధము చేయటానికి మనుషులను, ఆస్తిని, భోజన పదార్థములను పట్టుకొని పోయిన ఆ తూర్పు రాజులతో యుద్ధము చేసి వారి చేతిలో నుండి ప్రజలను, ఆస్తిని, భోజన పదార్థములను విడిపించి వారిని రక్షించాలి అనే ఆలోచన అబ్రాహామునకు వచ్చింది. దాని కొరకు అబ్రాహాము యుద్ధానికి బయలుదేరాడు. ఈ లేఖన భాగాన్ని మనం పరిశీలన చేస్తే అబ్రాహాము జీవితంలో ఒక మొదటి యుద్ధముగా లేక ప్రధానమైనటువంటి యుద్ధముగా ఈ యుద్ధం మనకు కనబడుతుంది. హెబ్రీయుడైనటువంటి అబ్రాహాం, హెబ్రీయుడు అనేటువంటి మాట మొట్టమొదటిగా ఇక్కడే మనకు కనబడుతుంది బైబిల్లో. ఇప్పుడు అబ్రహాము తన ఇంట అలవర్చబడినటువంటి 318 మందిని వెంటబెట్టుకొని ఆ యుద్ధానికి వెళ్ళాడు. తూర్పు రాజుల మీదికి యుద్ధానికి వెళ్ళాడు. ఆ యుద్ధమునకు వెళ్ళి తూర్పు రాజులతో యుద్ధము చేసి వారిని దాను మట్టుకు తరిమాడంట. ఈ మాటలన్నీ కూడా మనం చదువుతూ ఉన్నప్పుడు దేవుని వాగ్దానం అబ్రహాము పట్ల నెరవేరటం ఆరంభమైంది అని మనం గ్రహించాలి. ఆదికాండం 12వ అధ్యాయములో
దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేశాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానాన్ని నేను విస్తరింపచేస్తాను, అనేక జనములకు తండ్రిగా నిన్ను చేస్తాను అని 12వ అధ్యాయములో ఏ వాగ్దానాలు చేసి దేవుడు అబ్రాహామును ఎన్నుకున్నాడో, ఏర్పరచుకున్నాడో, ఆ వాగ్దానాలు ఇక్కడ నెరవేరుతున్నట్లుగా లేక నెరవేరటం ఆరంభమైనట్లుగా మనము గ్రహించాలి. అబ్రహాము తనకంటూ ఒక సైన్యాన్ని సిద్ధపరచుకున్నాడు. తన సైన్యము అలవర్చబడిన సైన్యం. తన సైన్యము 318 మంది సైన్యం. వీరు అలవర్చబడిన వారు, వీరు తన ఇంట పుట్టినవారు. వీరిని వెంటబెట్టుకొని వెళ్ళి తూర్పు రాజులను జయించినట్లు వారిని పారద్రోలినట్లుగా మనం చూస్తాం. ఈ తూర్పు రాజులు ఎవరు అనంటే, మొదటి రాజు అమ్రాపేలు, ఇతడు షీనారు రాజు అని చూస్తాం. షీనారు అనేటువంటి ప్రాంతము బబులోను దేశం యొక్క ప్రాంతం. ఈ 4 రాజులు అప్పట్లో చాలా శక్తివంతమైన రాజులు, చాలా బలముగా రాజ్యాన్ని స్థిరపరచుకున్నటువంటి రాజులు. షీనారు బబులోను ప్రాంతంలో ఒక ముఖ్యమైనటువంటి పట్టణముగా అది కనబడుతుంది. చారిత్రాత్మకముగా మనం చూస్తే షీనారు పట్టణము ఒక శక్తివంతమైన పట్టణముగా మనకు బైబిల్ గ్రంథము తెలియచేస్తూ ఉంటుంది. 2వ రాజు అరియోకు, ఇతడు ఎల్లాసారు దేశమునకు ఇతడు రాజుగా ఉన్నాడు. ఎల్లాసారు అనంటే ఇది దక్షిణ మెసొపొతేమియా ప్రాంతములో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి ప్రాంతముగా మనం చూస్తాం. 3వ రాజు కెదర్లయోమేరు, ఇతడు ఏలాము రాజు. ఇతడు సర్వశక్తి కలిగిన రాజు, అప్పటిలో చాలా బలమైనటువంటి రాజు. ఏలాము అనంటే ప్రస్తుత దినాల్లో ఇరాన్ ప్రాంతం అది. ఈ 4 రాజులలో ఏలాము రాజు చాలా శక్తి కలిగిన రాజు, చాలా బలమైన రాజు. ఈ రాజుని బట్టి యుద్ధం ఆరంభమైంది. ఈ రాజే మిగిలిన 3 రాజులను సమకూర్చాడు. ఈ రాజుకి సొదమ రాజులు లోబడటం లేదని, వారు కప్పము చెల్లించటలేదని, వారు తిరుగుబాటు చేశారని ఈ ఏలాము రాజే యుద్ధానికి నాంది పలికాడు. తరువాత 4వ రాజు తిదాలు రాజు. ఈ రాజు గోయిల దేశమునకు రాజు. గోయిములు అనంటే వీళ్ళు చాలా జనాంగం, విస్తారమైన జనాంగం కలిగిన రాజ్యం ఇది. ఈ రాజ్యములో, ఈ దేశములో విస్తారమైన జనం ఉంటారు. జనసంఖ్య విస్తరించినటువంటి రాజ్యం ఈ రాజ్యం. ఈ 4 రాజులు కలిసి సొదమ రాజుల మీదకి యుద్ధానికి వచ్చారు. సొదమ రాజుల మీదకి యుద్ధానికి వస్తే సొదమ రాజులు వారి ఎదుట ఓడిపోయారు.
ఊబిలో పడిపోయారు, కొందరు పారిపోయారు. ఆ తూర్పు రాజులు ఎదుట, ఇంత శక్తివంతమైన రాజులు ఎదుట వారు నిలబడలేకపోయారు. ఈ శక్తివంతమైన 4 రాజులు సొదొమ గొమొర్రా ఆ ప్రాంతాల, ఆ రాజ్యాలన్నిటిని కూడా దోపిడీ చేసి అక్కడున్న స్త్రీలను, పిల్లలను, ఆస్తిని, ఆహార పదార్థాలన్నిటిని కూడా వారు తీసుకొని వెళ్ళిపోయారు. అలాంటి సమయములో హెబ్రీల రాజు ఒకడు బయలుదేరాడు. ఈ హెబ్రీల రాజు అబ్రహాము. ఇతడు తనకంటూ ఒక సైన్యాన్ని సిద్ధపరచుకున్నాడు. ఇతడు కూడా ఒక నాయకత్వాన్ని వహించాడు. ఇతడు కూడా తనకు సైన్యాన్ని సిద్ధపరచుకున్నాడు గనుక ఇతడు హెబ్రీల రాజు అని చెప్పటానికి నాకేమాత్రం కూడా సందేహం లేదు. స్తోత్రం, హల్లెలూయా. ఇతడు ఒక నాయకత్వాన్ని వహించాడు. అలవర్చబడిన 318 మందిని వెంటబెట్టుకొని వెళ్ళి యుద్ధము చేసి ఆ తూర్పు రాజులను జయించి వారిని దాను వరకు తరిమాడు. నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలం నీకు ఇస్తాను వాగ్దానం చేశాడు. ఈ దేశాన్ని నేను నీకు ఇస్తానని దేవుడు అబ్రాహాముతో వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని బట్టి మనము పరిశీలన చేస్తే ఇక్కడ వాగ్దానము నెరవేరటం ఆరంభమైంది అని మనం గ్రహించాలి. దాను మట్టుకు తరిమాడు అనంటే దాను వరకు అబ్రహాము అతడు ఏలుబడి ఉన్నది అని గ్రహించాలి. దాను అనంటే ఇశ్రాయేలు దేశానికి బార్డర్, అది ఇశ్రాయేలు దేశానికి బార్డర్. అది దాను మొదలుకొని బేర్షెబా వరకు అది ఇశ్రాయేలు దేశం యొక్క సరిహద్దులు. అవి ఇశ్రాయేలు దేశానికి సరిహద్దులు. దాను మొదలుకొని బేర్షెబా వరకు అనంటే అది మన దేశానికి కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, అంటే దేశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు అబ్రాహాము వారిని దాను వరకు తరిమాడు అనంటే తన సరిహద్దుకు అవతలకి తరిమి పారేశాడు. చేతులెత్తి చెప్పండి కొంచెం, హల్లెలూయా. సరిహద్దులోని ఉండకుండా, సరిహద్దు లోపలికి రాకుండా ఆ శత్రువులను సరిహద్దుల అవతలకు తరిమి పారేశాడు. నా హద్దులోకి నువ్వు రావటానికి వీలు లేదు. ఇది దేవుడు నాకు ఇచ్చిన స్థలం, ఇది దేవుడు నాకు ఇచ్చిన దేశం, ఇది నా సంతానానికి దేవుడు ఏర్పాటు చేసిన స్వాస్థ్యం ఇదే. ఈ స్వాస్థ్యములో మీరు ఉండటానికి వీలు లేదని ఆనాడు అబ్రహాము వారందరినీ తరిమి పారేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అలాగూ అబ్రహాము యుద్ధము చేసి వారిని జయించాడు, ఆస్తిని పట్టుకున్నాడు. ఇంకా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జనములను పట్టుకొని వచ్చేసాడు. ఇంకా ఇప్పుడు ఒక గొప్ప యుద్ధం ఇక్కడ జరిగింది. సొదొమ రాజులు 5 రాజులు చెయ్యలేని యుద్ధాన్ని, సొదొమ రాజులు 5 రాజులు 4 రాజులను ఓడించలేనటువంటి యుద్ధాన్ని అబ్రహాం ఒక్కడే జయించగలిగాడు. అబ్రహాం ఒక్కడే జయం పొందగలిగాడు. అబ్రహాము తూర్పు రాజులను, శక్తివంతమైన రాజులను, వారి రాజ్యాలను అబ్రహాము జయించాడు. అంటే అబ్రహాము ఎంత గొప్ప రాజో చూడండి. సైన్యం చిన్నదే కానీ యుద్ధం మాత్రం గొప్పది. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. యుద్ధం మాత్రం గొప్పది. అబ్రహాము సైన్యము చిన్నదే. అబ్రహాము జీవితంలో ఇదే మొదటి యుద్ధం. అసలు తన సైన్యము కూడా 318 మందే, కానీ ఈ చిన్న సైన్యముతో వెళ్ళాడు. గొప్ప రాజులైన తూర్పు రాజులను జయించాడు, ఓడించాడు. అందుకే చిన్నవారని, లేకపోతే చిన్న మందని, చిన్న రాజ్యమని భయపడొద్దు అంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకు అనంటే ఈ రాజ్యానికి దేవుడు తోడుగా ఉన్నాడు, ఈ రాజుకి దేవుడు తోడుగా ఉన్నాడు. ఈ హెబ్రీల రాజు అయిన అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడు.
వీరికి దేవుడు తోడుగా ఉన్నాడు కనుక అంత శక్తివంతంగా పోరాడు. స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. ఇశ్రాయేలు దేశం ఎంత, ఇశ్రాయేలు జనాభా ఎంత, దేవుని స్తోత్రం. ఎన్నిక లేని రాజ్యం అది. ప్రపంచ పటములో, ప్రపంచ చరిత్రలో చూస్తే ఇశ్రాయేలు దేశం చిన్నది, దేనికి పనికిరాదు చూస్తే. స్తోత్రం, హల్లెలూయా. కానీ ఆ దేశముతో పోరాడాలంటే, ఆ దేశముతో యుద్ధము చెయ్యాలంటే, ఇశ్రాయేలును ఎదిరించాలంటే ప్రపంచ దేశాలకి వణుకు పుట్టింది. హల్లెలూయా. కారణం ఏంటంటే వారి పక్షాన్ని ఎవరున్నారు? సైన్యములకు అధిపతి యెహోవా ఉన్నాడు. రెండు చేతులేది స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యుద్ధము యెహోవాదే. రాజులు సూరులు మనకెవ్వరు, రాజులు సూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయినా ఆమె, సైన్యములకు యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహామును దేవుడు బలపరిచాడు. అబ్రహాము సైన్యాన్ని దేవుడు బలపరిచాడు. దేవుడు అబ్రహాముకు తోడుగా ఉన్నాడు. యుద్ధము చేయటానికి దేవుడు సామర్థ్యాన్ని ఇచ్చాడు. అబ్రహాము ఎదుట తూర్పు రాజులు నిలబడలేకపోయారు, వారిని తరిమేశాడు. దేవుని స్తోత్రం. సరిహద్దుల్లో కూడా ఉండకుండా తరిమేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వారిని తరిమివేసి 16వ వచనంలో చూస్తాం, ఆస్తి యావత్తు తిరిగి తెచ్చాడు. తన తమ్ముడైన లోతును, అతని ఆస్తిని, స్త్రీలను, ప్రజలను తిరిగి తీసుకొని వచ్చాను. గట్టిగా చప్పట్లు కొట్టు. హల్లెలూయా, హల్లెలూయా. జయోత్సవముతో తిరిగి వస్తున్నాడు అబ్రహాం. గొప్ప విజయముతో తిరిగి వస్తున్నాడు అబ్రహాము. గొప్ప యుద్ధము చేశాడు. ఈయన రాజు అని ఇప్పుడు నేను కొత్తగా పేరు పెట్టా. ఆ మాటలు చదువుతుంటే, ఆ వాక్యాన్ని ధ్యానిస్తుంటే నాకు అనిపించింది, దేవుని స్తోత్రం, ఈయన నాయకత్వం వహించాడు కదా, ఈయనకంటూ ఒక సైన్యం ఉంది కదా, ఈయన కూడా యుద్ధం చేశాడు కదా, కనుక అబ్రహాము రాజు కాక ఏమవుతాడు అని ఆలోచన చేసి నేను ఈయనకి హెబ్రీల రాజు అని పేరు పెట్టా. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈయన హెబ్రీల రాజు. ఈ రాజు జయించాడు. జయించి ఆస్తిని తీసుకొని, లోతును తీసుకొని, స్త్రీలను తీసుకొని ఆయన తిరిగి వస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యుద్ధములో జయించినటువంటి అబ్రహాము తిరిగి వస్తా ఉంటే ఆ అబ్రహాముని లేక హెబ్రీల రాజుని ఎదుర్కోటానికి 2 రాజులు బయలుదేరారు.